మహిళల ప్రపంచ కప్లో టీమిండియాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓటమి ఖాయమనుకున్న దశలో ఆల్రౌండర్ నాడిన్ డిక్లర్క్ 54 బంతుల్లో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచి ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఒక దశలో 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వికెట్ కీపర్ రిచా ఘోష్ ఆదుకుంది. కేవలం 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోర్ అందించింది. అనంతరం 252 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. కెప్టెన్ లారా వోల్వార్ట్ 71 ఎండ్లు నిలకడగా ఆడినప్పటికీ మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. 142 పరుగులకి 6 వికెట్లు కోల్పోవడంతో భారత్ విజయం ఖాయమనిపించింది. కానీ ఈ దశలోనే క్రీజులోకి వచ్చిన నాడిన్ డిక్లర్క్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడింది. మరో 7 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చింది.